తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 హామీలు కాంగ్రెస్ విజయానికి దోహదం చేశాయని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం, హామీలు ఇవ్వడం సహజమే. ఈసారి రాష్ట్రంలో ఎన్నికలతో పాటు పథకాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లు మా పథకాలను కాపీ కొట్టారు అంటే కాదు మావే కొట్టారు అని పరస్పరం విమర్శించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రకటించిన హామీల కంటే కాంగ్రెస్ 6 గ్యారంటీల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ 6 గ్యారంటీలతో పాటు మరికొన్ని హామీలను జత చేస్తూ 42 పేజీల ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తం పేరిట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా, సాగుకు 24 గంటల విద్యుత్ వంటి వ్యవసాయ రంగానికి ఉన్నాయి. మరోవైపు యువతను, ఉద్యోగులను ఆకర్షించేందుకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకువస్తామని చెబుతోంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపడతామని స్పష్టంగా చెప్పింది. ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఏ విధంగా సాధ్యమని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో నవరత్నాల అమలుకే ఏటా ఆ ప్రభుత్వానికి 45,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి దాదాపు 30 నుంచి 40,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే బస్సు రవాణా ఉచితం, కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ వంటి వాటిని లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 కోట్లను కేవలం సంక్షేమానికే ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మన బడ్జెట్ అంత ఉందా? ఇన్ని నిధులను సమీకరించాలంటే కొత్తగా వేటిపై భారాలు వేస్తారు? ఇంకే ఏ ధరలు పెంచుతారో కూడా చెబితే బాగుంటుందని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి కూడా చేస్తే రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.